శ్రీ సీతారామస్వామి పరబ్రహ్మణ్యే నమ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. తస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా ఈ రోజున ఆగస్టు 29 మాతృభాషా దినోత్సవం. అందరికీ కూడా ముందుగా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గిడుగు రామమూర్తి పంతులు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ రోజున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీ. మన తెలుగు భాష దాదాపు ఒక 2500 సంవత్సరాల క్రితం నుంచి మనం తెలుగు భాషని మాట్లాడుతున్నాం. ఈ భాషా పుట్టుకకు ఒక చిన్న నేపథ్యం ఉంది, ఒక చిన్న కథ. అంటే సాహితీ లోకంలో ఉంది. శాస్త్రవేత్తలు, సాహితీకారులు, కవులు మన భాషా పుట్టుక గురించి ఒక చిన్న నేపథ్యం. పూర్వం 1వ శతాబ్దంలో శాలివాహనుడు అనేటువంటి మహారాజు మన ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశీయుల్లో శాతవాహనులు ఒకరు. శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రికులు, శాలంకాయనులు, పల్లవులు, ఇట్లా మనని వరుసగా తెలుగు వంశీయులు వాళ్ళు. శాతవాహనులు పరిపాలిస్తున్న కాలంలో శాతవాహనులో మొట్టమొదటి రాజు శాతవాహనుడు. ఆయన దగ్గర 2 కవులు ఉండేవారు, గుణాఢ్యుడు, శర్వవర్మ. ఈ 2 కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. ఒకసారి ఆయన భార్యతో కలిసి ఒక కొలంలోకి వెళ్ళారు స్నానం చేయడానికి. ఒక తటాక ఇట్లా ఇద్దరు స్నానం చేస్తూ ఉండగా సరదాగా రాజుగారు ఏం చేశారట, భార్య పైన ఇట్లా నీళ్లు చల్లారు. అప్పుడు భార్య ఏమన్నదట, ఓ రాజన్ మోతకై స్థాడయా, ఓ రాజా నన్ను నీటితో కొట్టకుము అని సంస్కృతంలో అన్నది. ఈ రాజుగారికి సంస్కృతం రాదు, సంస్కృతం తెలియదు. భార్య ఏదో అన్నది, కానీ భార్య ముందు నాకు సంస్కృతం అర్థం కాలేదు, నువ్వేమన్నావు అంటే బాగుండదని చెప్పేసి ఇతనికి అర్థమైంది ఏంటంటే మోదకములు అంటే తినే కుడుములు అని అర్థం. కుడుములు. అందుకే విఘ్నేశ్వరుని మోదకహస్తుడు, మోదకములు హస్తములో కలవాడు. సరే, సరదాగా స్నానం చేస్తూ ఏదైనా కుడుములు తినాలనుకుంటుందేమని చెప్పేసి ఒక సేవకుని పిలిచి, ఒరే ఇంటికి వెళ్ళి కుడుములు తీసుకురా అని చెప్పేసి ఆ సేవకుడు కుడుములు తీసుకొని వస్తాడు. అప్పుడు భార్య నవ్వుతుంది. అంటే ఆ నవ్వులో ఇతనికి అర్థమైంది ఏంటంటే నాకు సంస్కృతం రాదు అని చులకనగా నవ్వుతుంది అని అనుకున్నాడు. అనుకొని ఆస్థానంలోకి వచ్చేసి ఆస్థాన కవుల్ని పిలిపించి, ఒరే నాకు 6 నెలల్లో సంస్కృతాన్ని ఎవరు నేర్పగలుగుతారు, అనర్గళంగా బాగా మాట్లాడే విధంగా నాకు సంస్కృతాన్ని నేర్పాలి. అప్పుడు గుణాఢ్యుడు ఏమంటాడంటే, మీకు నేర్పడం సాధ్యం కాదు మహారాజా, ఇంత వయసులో ఏ భాష కూడా రాదు, అనర్గళంగా రాదు, పరభాష అసలు రాదు. అంటే ఈ శాలివాహనుడు అనే మహారాజు గారి యొక్క మాతృభాష తెలుగు, అప్పటి తెలుగు. శర్వవర్మ ఏమంటాడంటే నేను నేర్పుతాను మహారాజా అని చెప్పి.
సరే కాసేపు వాదన నేర్పగలను అని ఇతను, నేర్పలేవు అని గుణాఢ్యుడు. ఇట్లా కొంతసేపటికి నేర్పగలిగితే శర్వవర్మ, నీవు గాని మహారాజు గారికి సంస్కృతము నేర్పగలిగితే 6 నెలల్లో నేను ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళటమే కాకుండా ఇంక నేను ఎప్పుడూ కూడా సంస్కృతంలో కవిత్వము చెప్పను, రచనలు చేయను. నా భాషని వదిలిపెడతాను, రాజ్యాన్ని వదిలిపెడతాను నువ్వు కానీ నేర్పగలిగితే. సరే దైవవశాత్తు 6 నెలల్లో శర్వవర్మ మహారాజు గారికి సంస్కృతాన్ని నేర్చుకుంటాడు. ఒక రోజున సభ ఏర్పాటు చేసి అందరి ముందు హాయిగా సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడతాడు మహారాజు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారము గుణాఢ్యుడు రాజ్యాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాడంటే దక్షిణ పీఠభూమి ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి తెలుగు ప్రాంతం పూర్తిగా సౌత్, అక్కడ ఉన్నటువంటి ఆటవిక ప్రాంతానికి వచ్చేసాడు. అప్పుడు ఈ ప్రాంతంలో శబరులు, మూతిబాలు, కాళిందులు ఇలా కొన్ని జాతులు ఉన్నాయన్నమాట, ఆటవిక జాతులు. వాళ్ళతో కొన్ని రోజులు సహజీవనం చేసి పైశాచీ ప్రాకృతం అనే ఒక భాషలో బృహత్కథ అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు. పైశాచీ ప్రాకృతం అంటే కొంచెం అస్తవ్యస్తమైన ప్రాకృతం అని అర్థం. అంటే మనకు ప్రాకృతాన్ని సంస్కరిస్తే సంస్కృతమైంది, సంస్కరించబడిన భాష సంస్కృతం. అంటే సంస్కృతంలో రచనలు చేయనన్నాడు కదా, కాబట్టి ఒక భాష నేర్చుకున్నాడు, ఒక ఆటవిక భాష నేర్చుకున్నాడు. దాని పేరు ఏదో పైశాచీ ప్రాకృతము, కొంచెం అస్తవ్యస్తమైన స్పష్టత లేనటువంటి ప్రాకృత భాష. పురా ఆకృత ప్రాకృత, చాలా ప్రాచీనమైనది అని అర్థం. బృహత్కథను రాశాడు. ఇప్పుడు బృహత్కథకి మన భాషకి, తెలుగు భాషకి ఏమిటి సంబంధం అంటే, బృహత్కథని ఈ రోజున మనం పరిశీలిస్తే దాదాపు ఒక 40% పదాలు తెలుగు పదాలు దాంట్లో కనిపిస్తాయి. అంటే పైశాచీ ప్రాకృతమే రాను రాను రూపాంతరం చెంది తెలుగు భాషగా పరిడవిల్లింది. అది ఆ విధంగా 1వ శతాబ్దం నుంచి మన భాష శాసనాల్లోకి వచ్చింది. ఆ తర్వాత 10వ శతాబ్దానికి వచ్చే వరకు, నన్నయ్య గారి వరకు అది మంచి అక్షర రూపాన్ని దాల్చింది. మాతృభాష మధురమైన భాషే కాకుండా మన శ్వాస భాష. మన భావాన్ని స్పష్టంగా చెప్పటానికి మన మాతృభాష మాత్రమే ఉపయోగపడుతుంది. పరభాషల్లో మన భావాన్ని స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే మనం తల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి భాష, నరనరాన జీర్ణించుకున్నటువంటి భాష మాతృభాష. అమ్మపాల రుచులు అక్షరాలుగా మారి, అమ్మపాల రుచులు అక్షరాలుగా మారి, పసిపెదాల మాతృభాషయయ్యే, మాతృభాషలోనే మమతను మరచిన జాతి లేదు, ప్రగతి గీతి లేదు. మన మాతృభాష కనుక మర్చిపోతే జాతి లేదు, తెలుగు జాతి లేదు, ప్రగతి గీతి లేదు, మనం ప్రగతిని సాధించలేము. ఇవాళ అనేక దేశాలు వాళ్ళ మాతృభాషల్లో మాత్రమే బాగా సాంకేతిక అభివృద్ధిని సాధిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మన మాతృభాషని మన పిల్లలకు నేర్పాల్సిందే, మాతృభాషలోనే మాట్లాడించే ప్రయత్నం చేయాల్సిందే, మాతృభాషలోనే వాళ్ళ భావ వినిమయాన్ని చేసినట్టయితే స్పష్టంగా హాయిగా ఉంటుంది. అంటే పరభాషలు వద్దని కాదు, నేర్చుకోవాలి. మనకి ఈ రోజున ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడాలంటే ఇంగ్లీషు రావాలి, హిందీ రావాలి, అన్ని భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషని మర్చిపోయే అంతగా, మాతృభాషను చులకన చేసే అంతగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మాతృభాష గురించి శ్రీకృష్ణదేవరాయలు ఒక మాట చెబుతారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను,
తెలుగు అదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా కూడా, దేశ భాషలు ఎన్ని ఉన్నా కూడా తెలుగు లెస్స. తెలుగు చాలా గొప్పది, తెలుగు చాలా కమ్మనైనది, తీయనైనది. మాతృభాష అమ్మ పాలు ఎలా ఉంటాయో మాతృభాష పదాలు అట్లా ఉంటాయి, వాక్యాలు అట్లా ఉంటాయి. ఎంతమంది సాహితీకారులు, ఎంతమంది కవులు మన తెలుగు భాషను పటిష్టం చేయటానికి అనేక రకాలైనటువంటి కష్టాలు వచ్చి ఈనాడు మనం మాట్లాడుతున్నటువంటి ఇంత కమ్మనైన భాషని ఒక ఆకృతిని తీసుకొచ్చేసి, ఒక జీవభాషగా దాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చేసి అనేక రకాల గ్రంథాలు, పుస్తకాలు, రచనలు చేసి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్ళ సాహిత్యాన్ని ధారపోసినటువంటి వేల వందలాది మంది కవులు మన భాషకు సేవ చేశారు. ఈ సందర్భంలో ఒక్కసారి మనం నన్నయ్య గారిని కూడా తలుచుకోవాలి. అంటే 1వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి శాసన భాషగా ఉన్నటువంటి తెలుగు 10 వరకు కూడా రచనకు నోచుకోలేదు. మొట్టమొదటిసారిగా నన్నయ్య గారు ఈ మహాభారతాన్ని రచించటానికి కోరుకున్నాడు. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసి, మేలు నానితరు అక్షర రమ్యత నాదరింప, నానా రుచిరార్థ సూక్తినిది ననయబట్టు తెనుంగునన్, మహాభారత సంహితారచన బందరుడయ్యే జగద్దితంబుగన్. మహాభారత సంహితారచన బందరుడయ్యే తెనుంగునన్. తెలుగులో మొట్టమొదటిసారిగా అంత పెద్ద గ్రంథాన్ని, బృహత్ గ్రంథాన్ని తెలుగులోకి రాయటానికి పూనుకున్నాడు. శ్రీవాణి గిరిజాశ్రయాయ దదతో వక్షోముఖాంగేషు, హే లోకానాం స్థితివాహంత్య వివితాం స్త్రీపుంసయోగోద్భవాం, తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషా సంపూజితా వస్తువైర్భూయాసు, పురుషోత్తమాం భవవిజ శ్రీకందరాశ్రేయసే అని ప్రారంభించి మహాభారతంలో 2.5 పర్వాలు అనర్గళంగా హాయిగా అలతి పదాలతోటి మొత్తం సమాజాన్నంతా కూడా ప్రభావితం చేసినటువంటి, ఆ తర్వాత వచ్చినటువంటి సాహితీ లోకాన్ని వేల మంది నన్నయ్య గారిని అనుసరిస్తూ రాసినటువంటి గ్రంథాలు మన భాషని పటిష్టం చేశాయి. ఆ తర్వాత వచ్చినటువంటి తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు ఒక్కటేమిటి వాళ్ళ గురించి చెప్పడం, ఒక్కొక్క కవి గురించి ఒక్కొక్క సంవత్సరం అంతా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి భాష మన మాతృభాష. కాబట్టి మాతృభాషలో అందరూ కూడా మాతృభాషలో మాట్లాడదాం. కనీసం మన పిల్లలకు తప్పకుండా మాతృభాష గొప్పతనాన్ని ఒక్కసారి వాళ్ళకి చెప్పి, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం ఏ భాషనైనా మాట్లాడవచ్చు. కానీ మన కుటుంబంలో, మన ప్రాంతంలో తప్పకుండా మాతృభాషలో మాట్లాడాలని చెప్పేసి ప్రోత్సహించి స్పష్టమైనటువంటి భాషని వాళ్ళకు నేర్పడం మన యొక్క ధర్మం. అదేవిధంగా ఆధునిక కాలంలో అనేక మంది కవులు మన భాష, తెలుగు భాష అభివృద్ధికి దోహదపడ్డారు. వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క పద్యాలు, వాళ్ళ యొక్క వచన కవిత్వం ఎంతో ప్రభావితాన్ని చేశాయి. అనేక రకాలైనటువంటి పురాణ గాథలు, శాస్త్ర సంబంధమైన విషయాలన్నీ కూడా హాయిగా మన భాషలో అట్లా వచ్చేసాయి. ఇంకా ఆధునిక కాలంలోకి వచ్చేవరకు ఒకసారి మనం కృష్ణశాస్త్రి గారిని గుర్తు చేసుకోవాల్సింది. స్వేచ్ఛాగానం అనే ఒక కవిత్వం రాస్తాడు. స్వేచ్ఛాగానం. నవ్విపోదురుగాక నాకేటి సిక్కు, నా ఇచ్చేయేగాక నాకేటి వెరపు, కలవిహంగముల పక్షుల తేలియాడి తారకామణులో తారణై మెరిసి, మాయమయ్యద నా మధురగానమున నవ్విపోదురుగాక నాకేటి సిక్కు.
తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి జోబూచి సరసాల నాడి దిగిరాను దిగిరాను దివి నుండి భువికి నవిపోదురుగాక నాకేటి సిక్కు పక్షినయ్యద చిన్ని వృక్షమయ్యదను మధుపమయ్యద చందమామనయ్యదను వార్ధినయ్యద మధుభంగమయ్యదను ఏలకో ఎప్పుడో ఎటులనో గాని మారిపోయేద నేను మాయమయ్యేదను. ఏమి కవిత్వం అండి, ఏమి భాష! బాబా! ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి మన భాష గురించి చెప్పవచ్చు. ఈ సందర్భంలో ఒక్కసారి పోతన గారిని గుర్తు చేసుకోవాలి. డకార ప్రాసలో ఒక పద్యం నాకు గుర్తొస్తుంది, చాలా కష్టం. గజేంద్ర మోక్షంలో అనుకుంటాను, శ్రీ మహావిష్ణువు వైకుంఠంలోంచి బయలుదేరి ఏనుగును రక్షించటానికి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్తున్నావని చెప్పేసి లక్ష్మీదేవి అడాలనుకుంటుంది శ్రీ మహావిష్ణువు. అడిగేదనని కడు అడిజన అడిగిన తన మగడు నుడుగడని వెడవెడ చిడి ముడితడబడ అడుగిడురు నెడల అడిగిడు నెడలన్. ఏమి అక్షర విన్యాసం అండి! ఢకార ప్రాసతో అంత సామాన్యమైన విషయం కాదు. అట్లా అనేక వందల వేల పద్యాలు, వేల కవిత్వాలు. ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీశ్రీ గారు విప్లవ సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించారు. ఆయన తర్వాత వచ్చినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు గారు ఒక్కటే ఈనాడు ఉన్నటువంటి సంగీతం సాహిత్యంచ సరస్వత్యా నయనద్వయం అన్నట్టుగా ఈనాడు ఉన్నటువంటి ఒక ఇద్దరు కవుల గురించి ఒక్కసారి మనం ప్రస్తావించాలి. ఇద్దరూ కూడా సరస్వతీదేవికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఒకరు మాడుగుల నాగపణి శర్మ గారు, రెండవ వారు గరికపాటి నరసింహారావు గారు. ఏమి కవిత్వం అండి, ఏమి కవిత్వం! ఏమి అద్భుతమైనటువంటి ప్రవచనాలు, ఏమి తెలుగు సాహిత్య సౌరభం వారి దగ్గర. ఇద్దరికీ కూడా వారి పాదా పద్మాలకు నమస్కరిస్తూ మరొకసారి అవధానం అనే ప్రక్రియ ఉన్నటువంటి ఏకైక భాష తెలుగు భాష. ఏ భాషలో కూడా మనకున్నటువంటి 14 జాతీయ భాషల్లో ఏ భాషలో అవధాన కవిత్వం లేదు. కానీ ఇప్పటి వరకు అవధానాల్లో ద్విసహస్రావధాని మాడుగుల నాగపణి శర్మ గారు, అదేవిధంగా ద్విసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు. వారి పద్యాలు, వారి పుస్తకాలు, వాళ్ళ యొక్క సాహిత్యము, వారి యొక్క సాహిత్య సంపదను సృష్టించినటువంటి విధానాన్ని చూస్తే అసలు ముచ్చటేస్తుంది. వారున్న కాలంలో నేను ఉన్నాను అనేటువంటి ఒక గర్వంగా ఉంది. నన్నయ్య కాలంలో లేకపోయినా, తిక్కల కాలంలో లేకపోయినా, వీరిద్దరి కాలంలో జీవించి ఉన్నందుకు శతదా సహస్రదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి అవధానంలో నుంచి ఒకటి గుర్తు చేసుకోవడం మంచిది. ఈ సందర్భంగా మాడుగుల నాగపణి శర్మ గారు ఒకసారి శతావధానం చేసిన సమయంలో అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వారి అవధానానికి వచ్చారు. వారిని కూడా ఒక ప్రశ్న అడగమన్నాడు కవి గారు. నరసింహారావు గారు ఇంకా చాలా ఆయన పెద్ద సాహితీవేత్త. ఆయన ఆలోచించి ఏమంటారంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో అతి క్లిష్టమైన ప్రశ్న ఏదో మీరే ఊహించి అది నేను అడిగినట్టుగా భావించి దాని మీద సమాధానం. ఇంకా ఎంత చమత్కారంగా అడిగాడు చూడండి. అప్పుడు నాగపణి శర్మ గారు సమాధానం చెప్పారు. సకల భారతమును శాసించగలరేడు, సకల భారతమును శాసించగలరేడు, ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే, ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన, ప్రశ్న మిగిలే నాకు ప్రశ్నగాను. ఏమి చమత్కారం అండి, ఏమి చమత్కారం! ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా చెప్పవచ్చు మన భాష గురించి. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులకు,
తప్పకుండా విద్యార్థులకు తెలుగు భాష స్పష్టంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. తెలుగు భాషలోనే మాట్లాడే విధంగా ప్రయత్నం చేయండి. ఇతర భాషలకు మనం వ్యతిరేకం కాదు. భాషా సంస్కృతికి మాత్రమే మనం వ్యతిరేకం. అంటే ఆంగ్ల భాష పేరుతోటి ఇవాళ ఉన్నటువంటి పుస్తకాల్లో, గ్రంథాల్లో ఎవరో విదేశీయులు రాసినటువంటి ఏదో పోయమ్స్ పెడతారు. వాళ్ళ కల్చర్ మనది కాదండి. మన కల్చర్ కాదు వాళ్ళది. ఏదో లిరికల్ పోయిటరీ అంటాడు, రొమాంటిక్ పోయిటరీ అంటాడు. 9th క్లాస్కి, 8th క్లాస్కి, 10th క్లాస్కి రొమాంటిక్ పోయిటరీ ఏమిటండి? ఏమన్నా దాంట్లో వాల్యూస్ ఉన్నాయా? షేక్స్పియర్, హెలెన్ కెల్లర్, జాన్ కీట్స్ రాసిన ఎవరు వాళ్ళంతా? మన భారతదేశ సంస్కృతికి వాళ్ళకి ఏమిటి సంబంధం? మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది కవులు ఉన్నారు, ఇంగ్లీష్ కవులు ఉన్నారు, వాళ్ళే పెట్టండి. మన భాషా సంస్కృతిని, మన యొక్క దేశ సంస్కృతిని, మన సామాజిక సంస్కృతిని వెల్లివిరిసేటటువంటి కవిత్వాలు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. మన దేశంలో రచించినటువంటి కవులు ఉన్నారు, వాళ్ళే పెట్టండి. ఎంతసేపు మళ్ళీ ఏదో రొమాంటిక్ పోయిటరీ అని చెప్పేసి, ఏదో భావ కవిత్వం అని చెప్పేసి అర్థం బద్దం లేని అన్నీ కూడా దాంట్లో పెట్టి ఆ సంస్కృతికి మనం వ్యతిరేకం. భాష నేర్చుకోవాలి. భాష ఎవరి సొత్తు కాదు. ఆంగ్లం ఒకటి ఆంగ్లేయుల సొత్తు ఏం కాదు. ఆంగ్ల భాష మన సొత్తు కూడా, మనం కూడా నేర్చుకోవాలి. కాబట్టి తప్పకుండా మనం ఇతర భాషల్లో ప్రావీణ్యాన్ని సాధించాలి. కానీ మన భాష కించపరిచే విధంగా ఉండటానికి వీల్లేదు. ఇప్పటికే సంస్కృతం మృత భాషగా చెబుతున్నారు. ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా మొత్తం అఖండ భారతంలో సంస్కృతం అజరామరంగా ఉండేది. కానీ ఈనాడు సంస్కృతం మాట్లాడే ప్రాంతాలు కానీ జాతులు కానీ లేకుండా పోయాయి. అదేవిధంగా ఇంకా కొంతకాలానికి తెలుగు మాట్లాడేవాళ్ళు లేకుండా పోతారు. మన ముందు తరాలు చెప్పుకుంటారు, అదే తెలుగు భాష అనేది ఒకటేదో ఉండేదట, అప్పుడు ఏదో వాళ్ళు మాట్లాడేదట. కాబట్టి ఆ స్థాయికి మనం రాకుండా ఉండాలి అంటే తెలుగును బ్రతికించుకోవాలి. దానికి ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. తర్వాత సంస్థల యొక్క సహకార సంస్థ తీసుకోవాలి. తర్వాత ఎవరైనా తెలుగు కవులను మనం ప్రోత్సహించాలి. తెలుగు భాషా పండితులు మనం ప్రోత్సహించాలి. వాళ్ళకు తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా మనం మన పిల్లలకు తప్పకుండా నేర్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, మన సాహిత్యంలో ఉన్నటువంటి మన భాష గొప్పతనం. కాబట్టి తప్పకుండా విద్యార్థులకు మన మాతృభాషలోనే ఏ విషయమైనా కానీ అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు. ఏ విషయం అన్నా కూడా. ఎందుకంటే మనకు కళలు ఏ భాషలో పడతాయో అదే మన మాతృభాష. కళ భాష ఏమిటంటే మన కళలు కంటాం, ఏ భాషలో కంటాం, అది మన మాతృభాష. దాన్ని మర్చిపోతాం. కాబట్టి ఒక ప్రమాద స్థాయిలో ఈనాడు, ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం మొత్తం ఓకే. దానికి మనం ఏంటంటే మన పిల్లలు తప్పకుండా ఆ స్థాయి కాంపిటీషన్ని తట్టుకోవాల్సిందే, పోటీ పడాల్సిందే. కానీ మీ భాష ఏది అంటే వాడు ఎడ్డిముఖం వేసుకుంటూ చూస్తాడు. ఏం భాష బాబు, నీ మాతృభాష. మాతృభాష అంటే ఏమిటి అంటాడు. ఆ స్థాయిలో ఉంది. చిన్న పిల్లల్ని ఒక ఆయన అడిగాడట, ఎవరే నాయన మీ అమ్మ ఉందా లోపట అన్నాడట ఇంటి ముందుకు వచ్చి. వాడు వెళ్ళి మమ్మీ అమ్మట ఉందా అంటున్నాడు. అంటే మమ్మీని అడుగుతున్నాడు అమ్మట ఉందా అని. అంటే మమ్మీ తెలియదు, అమ్మ తెలియదు, మరి మమ్మీ డాడీ ఓకే. దానికి ఏం లేదు, నేర్చుకోవటము ఓకే, దాంట్లో మనం ఏమీ వెనకడుగు వేయడానికి వెళ్ళలేదు. కానీ మన యొక్క భాషా సంస్కృతిని, సాంప్రదాయాలను మన ముందు తరాలకు అందించాల్సిందే. లేకపోతే మన భాష అడుగంటిపోతుంది, మన సంస్కృతి, మన స్థాయి తగ్గుతుంది. ఎవరి అమ్మ వాళ్ళకు గొప్ప, ఎవరి భాష వాళ్ళకు గొప్ప. ఇతర అమ్మల్ని ఎట్లాగైతే మనం గౌరవిస్తామో ఇతర భాషలను కూడా గౌరవిద్దాం. కానీ మన తల్లిని మనం కించపరచడానికి వీల్లేదు. ఆ విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని చెబుతారని, తెలుగులోనే మాట్లాడదాం, తెలుగును బ్రతికిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.